కాలం మారుతోంది. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యా వ్యవస్థలో ఆ మార్పులు వేగం పుంజుకోవాలి. ఏనాడో కంప్యూటర్ వచ్చినటువంటి తర్వాతన భారతదేశంలో ఆ కంప్యూటర్కి సంబంధించి కోర్సులు పెట్టడానికి చాలా టైం పట్టింది. కార్పొరేట్లను ప్రోత్సహించిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున ఆ కోర్సులో ట్రైనింగ్లు ఇచ్చాక ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు వెళ్తున్నది చూస్తున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మోడీ చెప్తున్నారు, చంద్రబాబు చెప్తున్నారు, రేవంత్ చెప్తున్నారు. కానీ స్కూల్ దశలో ఎవడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇప్పటికీ అదేదో ఐఐటి కోర్సులని లేకపోతే ఇంకొక కోర్సులు అని చెప్పి పెడుతున్నారు. బట్ ఇప్పుడు అర్జెంట్గా కావాల్సింది ఏఐ కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కోర్సులు. చైనా వాడు ఆల్రెడీ బిగిన్ చేసేసాడు. చైనాకి సంబంధించినటువంటి పాఠశాలల్లో సెకండరీ స్టూడెంట్స్ అంటే ఏది 6th to 10th దాకా ఉండేటటువంటి వాళ్ళతో పాటుగా ప్రైమరీ స్టూడెంట్స్ అంటే ఎల్కేజీ టు 5th క్లాస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్లు ఇస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు. మనోళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.